హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విశాల్ తెలుగు టెక్. ఈరోజు టెక్ న్యూస్ తెలియకైతే మీకు స్వాగతం అనమాట. మీకు ఈరోజు కొన్ని టెక్నికల్ న్యూస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను, ఫోన్స్ కంపెనీకి సంబంధించినవి. ఫస్ట్గా వచ్చేసి ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి అయితే మనకి ఒక 4th ఫోన్ అయితే రాబోతున్నాం అనమాట. దాని పేరు ఇన్ఫినిక్స్ జీరో స్లిప్. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ యొక్క చిప్స్ అయితే రాబోతున్నాం అనమాట. ఇది 4720 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ అయితే రాబోవడం అయితే జరిగింది అనమాట. ఇంకా ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఇప్పుడు ఈ ఫోన్ అనేది రావడం చాలా కంపెనీలో కామన్ అయితే అయింది శాంసంగ్ నుంచి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం చూసుకుని పర్చేస్ చేయడం అయితే బెస్ట్. ఎందుకంటే దీనికి మరీ అంత పాపులారిటీ అయితే లేదు, అంతేకాకుండా దీనికి సర్వీస్ కూడా అంత బాగున్నట్టయితే ఇండియాలో ఎక్కడైతే లేదు. మన ఇండియా కంపెనీ అయినా సరే దీన్ని కొంచెం చూసి తీసుకోవడం అనమాట ఈ మొబైల్ అనేది. మొబైల్ అనేది చూసుకున్నట్లయితే 128 రిఫ్రెష్ అయితే రాబోతుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గేమింగ్ కానీ మూవీస్ కానీ మనకి ఒక ట్యాబ్లెట్ ఫీలింగ్ అయితే ఇచ్చింది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఇది 6.9 inches అయితే వస్తుంది అనమాట డిస్ప్లే అనేది. ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు, కొంచెం మంచి స్క్రీన్ అయితే వస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే 2 కెమెరాస్ అయితే రాబోతుంది అనమాట. మనకి మెయిన్ కెమెరాస్ వచ్చేసి రియర్ కెమెరా వచ్చేసి ఒకటి 50 MP, ఇంకోటి కూడా 50 MP అయితే ఒకటి జరిగింది. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 50 MP, అంటే కెమెరా పరంగా అయితే మనకి మొబైల్ అయితే చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ సాఫ్ట్వేర్ విషయం లేకపోతే అయితే మొబైల్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే Android 14 అయితే మొబైల్ అనేది అయితే రావడం అయితే జరిగింది. ఇంకా మనకి 2 కలర్స్లో అయితే అవైలబుల్ అనమాట. ఒకటేమో బ్లాసమ్ అనమాట, బ్లాసమ్ గ్లో, అంటే మనకు కొంచెం పింక్ కలర్లో అయితే మొబైల్ అనేది షేడ్ అయితే రావడం అయితే జరిగింది, మీరు పిక్చర్స్లో చూడవచ్చు. ఇంకోటి వచ్చేసి బ్లాక్ అనమాట, అంటే బ్లాక్ కలర్లో అయితే రావడం అయితే జరిగింది. ఈ మొబైల్ మనం చూసి ఎలా ఉందో చూడాలి, వచ్చినాక ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో మనకి ఎప్పుడు తెచ్చిద్ది అనమాట. అప్పుడు దాకా ఇది ఏం తెలియదు కంపెనీ మీద. కానీ ప్రైసింగ్ విషయం చూసుకున్నట్లయితే 50,000 to 55,000 బడ్జెట్లో అయితే ఉండొచ్చు అని అయితే చాలామంది చెప్తున్నారు. చూసుకోవాలి, మ్యాక్సిమం ఆ రేంజ్లోనే ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఫోల్డ్ ఫోన్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇది మనకి 8GB 512GB స్టోరేజ్ వేరియంట్లో వాళ్ళకైతే వస్తుంది అనమాట. ఇది ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ అనమాట. ఈ మొబైల్ వచ్చి ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ వస్తే మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇంకా మనకి ఎంతమంది చెప్పుకున్నట్లు Samsung S24 FE మొబైల్ లాంచ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఈ మంత్ September 26 అనమాట. ఇది చూసుకునే పర్చేస్ చేయడం అయితే మంచిగా. ఇప్పుడు వచ్చినాక రివ్యూ కూడా మనం ఛానల్లో చెప్దాం, అంటే ఫోన్ స్పెసిఫికేషన్స్ బట్టి దాని మీద అప్డేట్స్ బట్టి మనం ఆ మొబైల్ మంచిగా అయితే చూద్దాం అనమాట ప్రైస్ విషయంలో. ఇది ఈ శాంసంగ్ లాస్ట్ వీక్లో ఒకసారి చెప్పాను కాబట్టి ఆ వీడియో మొబైల్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను. చూసుకున్నట్లయితే iPhone 16 అనమాట. దీని గురించి చాలా అల్చర్గా అయితే జరుగుతుంది. కొంచెం మందికి ఆన్లైన్లో చూపించట్లేదు, కొంచెం మందికి నాట్ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్ అనేది చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందన్నమాట ఇష్యూస్ అన్నీ దీని మీద. కానీ ఇప్పుడైతే రిజాల్వ్ అయితే చేసేదా అవన్నీ. ఇప్పుడు న్యూస్ అయితే చెప్పుకోవాలి, ఇప్పుడు iPhone 16 అనేది మనం డెలివరీ చేసిన అసలు ఆర్డర్ చేసిన 10 minutesలోనే మనకైతే ఇది అయితే అవైలబుల్ అయితే జరుగుతుంది మన ఇంటికి. కొన్ని ఏరియాస్లో అనమాట. ఇండియాలో అయితే మనకు 3 ఏరియాలో అయితే ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది. ముంబై, ఢిల్లీ అండ్ బెంగళూరు సిటీస్లో అయితే మనకి ఆఫర్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నామన్నమాట. కొన్ని ఏరియాల్లో అయితే 7 minutesలోనే డెలివరీ అనమాట చెప్తున్నారు. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇంకే వెబ్సైట్లో పెట్టిన మీకు అయితే రాదనమాట. ఒక 2 వెబ్సైట్స్ అయితే అది మెన్షన్ చేయడం అయితే జరిగింది, బిగ్ బాస్కెట్ అండ్ బ్లింకిట్లో అనమాట. ఈ 2 వెబ్సైట్లు ఎవరికైనా మీరు ఆర్డర్ వేస్తే 10 to 7 minutesలో రావచ్చు అనేది చెప్తున్నారు. బిగ్ బాస్కెట్లో అయితే పీకెస్ట్ టైం వచ్చి 7 minutes అంట. ఇది మన CEO మీనాన్ గారు అయితే చెప్పారనమాట బిగ్ బాస్కెట్. ఇంకా చూసుకున్నట్లయితే వివో నుంచి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. వివో V40e ఈ మొబైల్ ఒక లాంచ్ డేట్ అయితే ఇండియాలో అయితే రావడం అయితే జరిగింది. లాంచ్ డేట్ వచ్చేసి 5 అని అయితే చెప్తున్నారు. ఇంకా చూసుకోవాలి, ఈ బ్యాటరీ వచ్చేసి 5500 mAh వచ్చే మొబైల్ కాబట్టి వచ్చినాక చూద్దాం రివ్యూ ఎలా ఉంటుంది ఏంటని. చూసుకున్నట్లయితే ఇదే అనమాట వివో V40 లాంచ్ డేట్ అయితే వచ్చింది. అది September 25 అని అయితే చెప్తున్నారు. ఎప్పుడు వచ్చిందో చూడాలి. ఇదే కాసి ఈ వీడియోకి ఇప్పుడు వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇదే అనమాట. ఇంకా కొత్తగా నెక్స్ట్ ఇంకో టాపిక్ అయితే చేయబోతున్నాను, మీకు ఎంగేజింగ్గా ఉంటాయి యూజ్ అవడానికి. అది top 5 బెస్ట్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ మీద ఒక వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. చాలా రోజుల తర్వాత ఈ టాపిక్ మీద చేయాలనుకుంటున్నాను. ఒక 3 years బ్యాక్ ఏమో చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదే టాపిక్ మీద చేస్తున్నాను. ఎవరికైనా వీడియో యూస్ఫుల్గా ఉంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.
మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరింత టెక్ న్యూస్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ గైస్.